వర్క్ చేయబోయేది ఎన్టీఆర్ తో. ఏదైనా సినిమా సక్సెస్ అయితే ఆ దర్శకుడితో వెంటనే సినిమా అనౌన్స్ చేయడం మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టైల్. ముందు తన దగ్గరికే వచ్చి కథ చెప్పినా ఏ హీరోతోనైనా బంపర్ హిట్ కొడితే గానీ మనోడికి అతనిలో ఉన్న టాలెంట్ అర్థం కాదు. అందుకే వేరే హీరోతో హిట్ కొట్టిన వెంటనే ఆ దర్శకుడిని లైన్లో పెడతాడు మన ఎన్టీఆర్. అయితే ఇప్పుడు మళ్ళీ అదే స్టోరీ రిపీట్ అవుతోంది. సుకుమార్ తర్వాత ఎన్టీఆర్ ఎవరి సినిమా చేస్తాడా అనే క్లారిటీ ఇప్పటిదాకా రాలేదు. కానీ వస్తున్న సంకేతాల ప్రకారం కొరటాల శివకి ఎన్టీఆర్ ఓకే అన్నాడని ఎక్స్క్లూజివ్ న్యూస్. శ్రీమంతుడు హిట్లో సూపర్ స్టార్ మహేష్ కి ఎన్ని మార్కులు పడ్డాయో ఆ సినిమా దర్శకుడు కొరటాల శివకి అంతకన్నా ఎక్కువే పడ్డాయి. మంచి కథని అంతకన్నా మంచి మాటలతో సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు మన కొరటాల శివ. అయితే ఈ సినిమా హిట్ తో అటు సూపర్ స్టార్ కూడా చాలా హ్యాపీ. వరుసగా 2 అపజయాలను చవిచూసిన ప్రిన్స్ కి ఈ సినిమా మంచి బూస్టప్ ఇచ్చింది. మహేష్ ఈ సినిమా కో ప్రొడ్యూసర్ గా కొత్త బాధ్యతను తన మీద వేసుకున్నాడు. ఇకపోతే కొరటాల శివ ఎలాగూ హిట్ కొట్టాడు కాబట్టి ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా ఈ దర్శకుడితోనే చేయడానికి ఫిక్స్ అయ్యాడట. పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ ఇచ్చిన హరీష్ శంకర్ తో ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య, దూకుడుతో మహేష్ కి హిట్ ఇచ్చిన శ్రీను వైట్లతో బాద్షా, మహేష్ తో 1 తీసిన సుకుమార్ తో నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ మరోసారి మహేష్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో కలిసి పనిచేయబోతున్నాడట. హిట్ దర్శకుడితో సినిమా తీస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఎన్టీఆర్ కు నమ్మకం.